ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు తాజాగా హైదరాబాద్ విచ్చేసి ఓ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ధనిక దేశంగా మారినంత మాత్రాన ఇండియా గురించి ఆయన చెప్తూ అభివృద్ధి చెందిన దేశముగా చెప్పలేము అన్నారు. నా దృష్టిలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం సాధ్యమే, కానీ అది సంతోషపడాల్సిన విషయమేమీ కాదు అన్నారు. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నందున మనది పెద్ద దేశం కాబట్టి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఆటోమేటిక్గా అవుతుంది. అందులో ప్రజలు ఒక అంశం మాత్రమే. ప్రజలు ఉన్నారు కాబట్టే పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం, అయినప్పటికీ కూడా పేద దేశమే అని దువ్వూరి సుబ్బారావు గారు పేర్కొనడం జరిగింది. సౌదీ అరేబియా అందుకు సాక్ష్యంగా చెప్పారు ఆయన. అది సంపన్న దేశం అయినా కూడా ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా కాలేకపోయిందని చెప్పారు, ఉదహరించారు. తలసరి ఆదాయం $2,600 ఉందని, ఇందులో భారత్ 139వ స్థానంలో ఉందని కూడా పేర్కొనడం గమనార్హం. ఇక 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని ప్రధాని మోదీ పదే పదే చెబుతూ ఉన్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే, దేశంలో సంక్షేమ ఫలాలు అందరికీ అంది, నిరుపేదలన్నవారు లేని రోజే అభివృద్ధి చెందిన దేశముగా భారత్ నిలుస్తుంది అని దువ్వూరి వారు పేర్కొనడం జరిగింది.